ఈ అడవిలో ఒకప్పుడు అడుగు పెట్టాలంటేనే భయం. అదే అడవి ఈరోజు లక్షల మందికి అభయమిస్తుంది. రాక్షసులు కంపించిన చోట అమ్మవారి పాదాలు ఎలా వెలిశాయి తెలుసా? ఇదే ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి అద్భుత కథ. ఈ వీడియో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తెలంగాణ గుండెల్లో, మెదక్ జిల్లా పరిసరాల్లో ఒకప్పుడు ఎవ్వరూ అడుగుపెట్టలేని ఘోరమైన అడవి ఉంది. అదే ఏడుపాయల వనం. ఇక్కడ నది 7 పాయలుగా చీలి 7 ప్రవాహాలుగా కనిపిస్తుంది. అందువల్ల దీనికి ఏడుపాయల అనే పేరొచ్చింది. కాని ఈ అడవిలో ఒకప్పుడు భక్తి లేదు, భయం మాత్రమే ఉంది. ఈ అడవిలో దారుకుడు, దుర్ముఖుడు అనే భయంకర రాక్షసులు నివసించేవారు. వాళ్ళు యజ్ఞాలు ధ్వంసం చేశారు, ఋషులను హింసించారు, సాధువుల తపస్సులను భగ్నం చేశారు. వీరి దారుణాలు చూడలేక భూమి కంపించింది, ఆకాశం కమ్ముకుంది. ధర్మం తలవంచిన సమయమది. అసహాయులైన దేవతలందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆశ్రయించారు. అప్పుడు సర్వశక్తుల మూలమైన ఆది పరాశక్తి స్పందించింది. ఇక భయానికి చోటు లేదు, ధర్మాన్ని కాపాడేందుకు నేనే అవతరిస్తాను అని చెప్పింది. పరాశక్తి సింహవాహనంపై త్రిశూలం, ఖడ్గం ధరించి అగ్నివర్ణ తేజస్సుతో వనదుర్గగా అవతరించింది. అడవి ఒక్కసారిగా వెలిగిపోయింది, భూమి కంపించింది, రాక్షసుల గుండెల్లో వణుకు పుట్టింది. అమ్మవారి త్రిశూలం ఎగిరిన వేళ అడవి నిశ్శబ్దమైంది. ఒక్కొక్కరుగా దారుకుడు, దుర్ముఖుడు అమ్మవారి శక్తికి తట్టుకోలేక భస్మమయ్యారు. ఆ క్షణంలో ధర్మం గెలిచింది, అధర్మం కూలిపోయింది. రాక్షస సంహారం తర్వాత ఋషులు, దేవతలు అమ్మవారిని ప్రార్థించారు. అమ్మా, ఈ అడవిలోనే నివసించి మాకు అభయమివ్వండి. అమ్మవారు కరుణతో ఈ వనమే నా నివాసం, భక్తులే నా కుటుంబం అని చెప్పి ఏడుపాయల వనదుర్గా భవానీగా వెలిసింది. అమ్మవారు స్వయంభూరూపంగా వెలిసి అలంకారాల కంటే శక్తి గొప్పది. మొక్కులు చెల్లిస్తే కష్టాలు కరిగిపోతాయి. అందుకే ఈరోజు కూడా లక్షలాది భక్తులు ఏడుపాయలకు తరలివస్తున్నారు. ఒకప్పుడు భయపెట్టిన అడవి ఈరోజు అభయమిస్తోంది. అదే ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి మహిమ. Please like it, share it, and for more videos, please subscribe to our channel.